పేరు ఉన్నప్పుడేమో అన్ని అభివృద్ధి పనులు బ్యాన్ చేశారు, కాంగ్రెస్ ఒక్క పైసా ఇయ్యలే. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన రద్దయింది. రేపటి నుంచి ఆయన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంది. 2 రోజుల ఎన్నికల ప్రచారానికి రావాలని తెలంగాణ బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. రేపటి నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఏపీలో బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి రాలేకపోతున్నారని జనసేన శ్రేణులు వెల్లడించాయి. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన రద్దయింది. రేపటి నుంచి ఆయన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంది. 2 రోజుల ఎన్నికల ప్రచారానికి రావాలని తెలంగాణ బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. రేపటి నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఏపీలో బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి రాలేకపోతున్నారని జనసేన శ్రేణులు వెల్లడించాయి. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన రద్దయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. మళ్ళీ తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ జనసేన అభ్యర్థుల గెలుపు కోసం పవన్ కళ్యాణ్ 2 రోజులు పర్యటనకు వస్తున్నారన్నటువంటి విషయాన్ని బీజేపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. అయితే గతంలో జనసేన అధ్యక్షులతో ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదే విధంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా తెలంగాణ ఎన్నికల్లో ప్రచారానికి వస్తే మంచి ఊపు వస్తుంది. జనసేన అదే విధంగా బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ, ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో పర్యటన ఉంటుందన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు ప్రకటించారు. అయితే ఈ రోజు బీజేపీ అదేవిధంగా జనసేన నేతల కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగింది. ఈ మీటింగ్ లో కొంత జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఏపీలో ముఖ్య ప్రోగ్రాంలు బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల రావట్లేదు అని తెలిసింది. ఒకవైపు జనసేన అధ్యక్షుడు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తాడు అని ప్రకటించగానే ఇటు కాంగ్రెస్ నుండి కూడా చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జనసేన అధ్యక్షుడు తెలంగాణ ద్రోహి అంటూ విమర్శలు చేశారు. మరోవైపు జనసేన ఉన్న బీజేపీ చాలా చోట్ల కలిసి పోటీ చేసినా కూడా కొన్ని చోట్ల బీజేపీ జనసేన మధ్యన పోటీ ఉంది. ఈ విషయంలో కొన్ని రాజకీయ కారణాలు కూడా వెలువడడంతో ఈ ఎన్నికల ప్రచారం రద్దయినట్టు తెలుస్తా ఉంది. వాళ్ళు థ్యాంక్ యూ శ్రీనివాస్. మంచిర్యాల మున్సిపల్ ఎన్నికల